వాలంటీర్ వ్యవస్థ 2019 జూన్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 104ను విడుదల చేయడం ద్వారా ఈ వ్యవస్థ వచ్చింది. మొత్తం నవరత్నాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో ఏవైతే ఉన్నాయో వాటిలో నవరత్నాలు కీలకం. ఈ నవరత్నాలను ప్రజలకు చేరవేయటం అంటే లబ్ధిదారులకు చేరవేయటమే ఈ వాలంటీర్లు చేసే ముఖ్యమైన విధి. ఈ విధులు అనేది 2019 ఆగస్టు 15 నుంచి వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయటం మొదలుపెట్టారు. అయితే ఈ పనిచేస్తూ ఎంపిక ఎలా జరిగింది అని చెప్పి చూస్తే గనక 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు, 10వ తరగతి మినిమం అర్హత ఉండాలి, ఆ స్థానికంగా ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళైతే ఆ గ్రామానికి సంబంధించిన లోకల్ పర్సన్ అయి ఉండాలి. వాళ్ళకి గౌరవ వేతనంగా 5,000 మాత్రమే ఇస్తారు. మొత్తం ఒక్కొక్క వాలంటీర్ 50 కుటుంబాలకు సంబంధించిన జోన్ను వాళ్ళు పర్యవేక్షించాల్సి వస్తుంది. అక్కడ ఉన్న లబ్ధిదారులు కావచ్చు, అక్కడ ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు. కేవలం 50 కుటుంబాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్ గా ఈ పర్సన్ వాలంటీర్ ఉండే అవకాశం ఉంది. వాలంటీర్ నియమించారు. ఇలా మొత్తం 2,66,000 మందిని నియమించారు. మొత్తం 15,004 సచివాలయాల్లో 15,004 సచివాలయాల్లో 50 కుటుంబాలకు ఒక్కళ్ళు చొప్పున 2,66,000 మంది స్థానికంగా అంటే ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కావటం వల్ల ఆ గ్రామంలో ఆ 50 మందిని మానిటర్ చేయటం, అక్కడే ఉండటం, నివాసం ఉండటం వల్ల మానిటర్ చేయటం ఈజీ ఉంటుందన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సందర్భంలో జీవో నెంబర్ 104 ద్వారా ఈ మొత్తం నియామకాలు జరిపిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళందరూ ఈ పనులు చేస్తున్నారు. ఏం పనులు చేస్తున్నారు, ఏం సేవలు ఇస్తారు? ప్రధానంగా గృహ నిర్మాణం, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, వ్యవసాయం, అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలు, విద్య, ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా వాలంటీర్లు సేవలు అందిస్తూ ఉంటారు. నవరత్నాల్లో కీలకమైన గృహ నిర్మాణానికి సంబంధించి చూస్తే అర్హులైన పేదలు ఎవరైతే ఉన్నారో కుల, మతాలు, వర్గాలు, పార్టీలు వీటికి సంబంధం లేకుండా మొత్తంగా ఐడెంటిఫై చేస్తారని చెప్పారు. వీళ్ళ కింద 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కేటాయింపు అనేది జరిగిందనేది ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయం గురించి కనుక చూస్తే వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం 50,000, పంట బీమా, రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు, రైతులకు ఉచితంగా బోర్లు వేయించడం లాంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. ఇక ఆరోగ్యంలో చూస్తే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత విద్య, ఎక్కడ చేయించుకున్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వాళ్ళు అర్హులా కాదా అనేది ఎంపిక అనేది ఇక్కడ కూడా వాలంటీర్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మహిళా శిశు సంక్షేమం కింద చూస్తే వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాలు అంటే దట్ మీన్స్ పొదుపు రుణాలు, డ్వాకాకు సంబంధించిన పొదుపు రుణాలు 4 దఫాలుగా ఏవైతే డబ్బులు వస్తున్నాయో వాటన్నిటికీ సంబంధించిన ఎంపిక. అదేవిధంగా 45 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చే చేయూతకు సంబంధించిన బెనిఫిషరీస్ వీటన్నిటిని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తారు. ఇక విద్య కింద చూస్తే అమ్మఒడి స్కీమ్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వసతి భోజనంకు సంబంధించి 20,000 ఇచ్చే కార్యక్రమం కావచ్చు. వీటన్నిటిని ఈ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఇప్పటి వరకు 5 సంవత్సరాలుగా వాళ్ళు పర్యవేక్షిస్తూ వచ్చారు. ఇక ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పుడు వివాదం వచ్చిన నేపథ్యంలో గతంలో ఎప్పుడెప్పుడు ఏం వివాదాలు వచ్చినాయి ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు 2004లో ఆదర్శ రైతు అనేప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదర్శ రైతు అనేది కూడా అత్యంత వివాదాస్పద అంశంగా మారింది. అక్కడ కొంతమందికి పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారు, రైతు కమిటీల్లో పెట్టారు, ఆదర్శ రైతులుగా గుర్తిస్తున్నారని అప్పుడు అతిపెద్ద వివాదంగా ఉంది. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జన్మభూమి కమిటీలను తీసుకొచ్చినాయి. ఈ జన్మభూమి కమిటీలు కాదు, తెలుగుదేశం కమిటీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ కమిటీల్లో ఉండి లబ్ధిదారుల ఎంపికలో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2018లో రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసింది. ఈ రైతు సమన్వయ సమితులు కేవలం బీఆర్ఎస్ నాయకుల సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు మార్కెట్ యార్డుల దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే అక్కడ పథకాలు, లేకపోతే అక్కడ రేటు, అక్కడ పంటకు సంబంధించిన ఇతరత్ర బెనిఫిట్లు వచ్చేలాగా చేస్తున్నారు అనేది ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు 2019లో ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పుడు వివాదం మనం చూస్తూనే ఉన్నాం. సో ఏంటి ఈ వివాదం ఎందుకు వచ్చింది? సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ఎలక్షన్ కమిషన్ కు ఒక లెటర్ రాసింది. కరెక్ట్ గా 4 రోజుల క్రితం ఒక లెటర్ రాసింది. ఈ లెటర్ మేరకు 3 కీలకమైన అంశాల మీద ఎన్నికల కమిషన్ కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం చూస్తే లబ్ధిదారులకు పెన్షన్ సహా ఎలాంటి నగదు పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకూడదు అనేది ఒక అంశం.
అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు వాళ్ళ వద్ద ఉండే మొబైల్స్, టాబ్లెట్స్, ఇతర డివైజులు డివోలకు అంటే స్థానిక జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించాలి అనేది ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఆర్గనైజేషన్ ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేస్తూ ఒక ఫిర్యాదు చేసింది. దీంతో పాటుగా ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి, డీబీటీ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తుల చేత పంపిణీ చేయాలి అనేది ఈ సంస్థ ఎన్నికల కమిషన్ కు రిక్వెస్ట్ చేసింది. ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది.